ఓ ప్రభా ఓకే మనం ఉందా నీకు పబ్లిసిటీ అన్నది నాకు తెలుసు ఆ నోట్ పెన్ మొఖం వస్తా నాకు తెలుసు ఆ నోట్ పెన్ నాకు తెలుసు ఉద్యోగ అయ్యా నాకు తెలుసు నేను చెప్పాను ఇప్పుడు నాకు తెలుసు నోట్ అమ్మాయి కల్లార ప్రభు ఫోన్ లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఏ కులం కాదు, ఒకటే కులము. మన పాత్రగాన్ని చంపేశారు. చెప్పాను ఏ కులం, ఆమె రెడ్డిని ఇస్తే కన్వర్టింగ్ కిచెన్. కల్లార ప్రభు ఇంత ప్రేమతో అందరితో ప్రేమతో మాట్లాడిన ప్రభు నాకు ఎంచుకొని పెట్టుకున్నాడు. నాకు ఫోన్ లోకి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. ఏనా ఏ కులం కాదు, అందరు కాలం తిక్క రమస్తే బాస్ బద్దలైతే ఆ ముందు కారణం చేయొద్దు దయచేసి మన పాత్రగా చంపేశారు. చెప్పాను ఎందుకు చంపేశారు అని. అది ఆయన స్వర్గానికి వెళ్ళారు. ప్రభు చేయబట్టుకొని స్వర్గం తీసుకెళ్లారు. కొనుగోలు ఒప్పిస్తారు. ఎందుకంటవా పుట్టినోడు పల్లెలు చంపేసిన నా కొడుకు ఎప్పుడు వాళ్ళు కూడా అవుతారు. ఏనా కల్లార పవన్ అనుకో ఏ నంజ కొడుకు 50 రూపాయలు కూడా రాలే. నాకంటే కొడుకున్నారు. ఏమన్నా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక నువ్వు గొజ్జ తెలంగాణ సీఎం అయినా అవుతున్నాయినా మూసుకోరా ఏనా నువ్వు కాదు సీఎం చేసే అక్క తెలంగాణ అంటే నా ప్రాణం అక్క బొక్క. ప్రతి లంచ కూడా తెలంగాణకు వచ్చి పారిపోతుంది. లంచ కొడుక లోకల్ కన్నా నేను డబ్బు వస్తుంది తినలేదు. కల్లారే ఎందుకయ్యా ఏం పాపం చెప్పరాదు చెప్పు చెప్పు నీళ్ళు లేకుండా బతకలే మీరు. మూసుకోడే వాళ్ళంతా మాస్టర్ గారు కత్తి చేస్తుందా మాస్టర్ గారు బైబిల్ మీద ప్రమాణం చేసి నిజమే చెప్తా అంతా అమ్మ బజార్లు అందుకుంటారా గుత్త ముస్లిం బైబిల్ ఏం చదువుతున్నా మాకు చెప్పు అసలు నీకు తెలుగు వచ్చా? ఎంత మేలు ఎంత మనోహరం అదే తల మీద పోయిన అబ్రో కూడా కడిపోయినా కారు అగ్ని వల్ల అంటి వరకు తెలవను సీఎను కొండ మీదకి దిగి వచ్చి ఎర్మను పంచిపోయినా ఆశీర్వాదం శాశ్వత జీవితం అసలు ఉన్న వాళ్ళని ఎవరు నేను ఎంత గొప్ప ఇచ్చినా మా నాన్న డీచ్ వారు మా అమ్మ ఇద్దరు చనిపోయినారు. నాకంటే ఒకటే కొడుకు పెళ్ళైపోయింది. ద్రావిడ మన్నే బాగుంటాడు. ఏ లంచ్ కూడా నాకు 1 రూపాయి రాలే. ఏమన్నా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన అంటున్నాడు ఒక మాట, అమ్మ మీరు లేకుండా మేము బతకలేమా అంటున్నారు. ఏడా ఒక్క రోజు బయటకు వచ్చి ఒకటే టాసెస్ నాకు ఇంత సెల్ఫీ అంటే ఎంత బాగుంటుంది సార్. దొమ్మలు వస్తుంది రాత్రంతా నీళ్ళు ఉన్నా నాకు ఒకటే గంట నాకు మీద ఇలా ప్రతి పిల్లలు బాగున్నాయి. ఆ ప్రభు మంచిగా చెప్తుంటే లోకులు కాకులు కాకులు అంటే నా పేరు జ్యోతి సంస్కారం నేర్చుకున్నా నా కొడుకు బొద్దున కల్లారు ప్రభు మాట్లాడుతున్నా ప్రభుత్వం నువ్వు ఎప్పుడు అవుతున్నావు ఇప్పుడు నువ్వు బైబుల్ పట్టుకొని బూతులు కల్లార ప్రభు నాకు ఫోన్ లేకొచ్చి కూడా మాట్లాడుతుందంటే నాకు ఎంత గొప్ప పుణ్యం. ఆయన మాట్లాడు ఫోన్ లేకొచ్చి మాట్లాడుతున్నాను. నేను చచ్చిపోతే కూడా నా స్వర్గం చూపించాడు.
ఆ ప్రభు కోటి వందనాలు చెప్పు. ఇంత పెద్ద ఎవరైనా 1,00,00,000 మంది సత్తాయిస్తున్నారు నాకు ఏనా వాళ్ళు నాకు కొంచెం కాదు దేవుని పేరు పెట్టుకుని వాళ్ళ పాపం వాళ్ళకి వస్తారు. ఇప్పుడు మా సత్యజన పాత్ర చెప్పుకొని ఇట్లా పేరు చెప్పుకొని కోరుకోవాలి సంపాదించాం. ఆయన 2 పెళ్లి చేసుకున్నా 2 పెళ్లి మగ పిల్లలు కూడా 2 పెళ్లి అమలు చేశావు. అది న్యాయం కాదు. పోయి చెప్పి నరకం పోతాడు ఏనా. అంటే కొంతమంది అనేది అదంత కరెక్ట్ అన్నది. అంత డ్రామాలు అన్ని నాటకాలు ఎందుకమ్మా అంత డ్రామాలు అంత మోస్తారు, అంత డ్రామాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపించిన నేనే మన నా పేరు పెళ్ళికొని గెలిపించుకొని అక్క డబ్బులు వేసారు అక్క నీ కాలు ముక్త అక్క అట్లా అన్నాడు. అంత దొంగ నాకు చెప్పాను డబ్బులు నాకు దాని గురించి చెప్పండి. మీరు ఇంకో టాపిక్ ఎత్తండి. భూపతి మంది కాపాడే పుట్టిన ఆయనే తీసుకెళ్ళి మా నాన్న డేస్ వారు మా అమ్మ మల్లమ్మ చనిపోయేవాడు 50 ఏళ్ళు అవుతుంది. స్వర్గం ఇద్దరు కళ్ళకి వచ్చి కూడా నాకు తినిపించారు. కాళ్ళు వస్తున్నా అంటే ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నా అబ్బాయి ఇంత పెద్ద కూడా నన్ను ఒంటరి పెట్టావు. మొన్న పండుగ రోజు ఘోరం చేశాను పండుగ గురి కొంచెం నాలో నేను చేశాను. ప్రభు ఏంటంటే పొన్నకి వచ్చాడు. పొన్నకి వచ్చి ఏమమ్మా చెత్తమ్మా నాకు ఇష్టమైన బిడ్డ అమ్మా నువ్వు ఏడుతున్నామ్మా నీకు పండగ వెళ్ళదని కానీ నువ్వు నమ్ముకున్నావమ్మా నీకు నీ తోడు నువ్వు తప్ప నేను ఎవరు చంపను. ఎంత గొప్ప ఆపే ఇంతమంది మున్న కొడుకులతో సత్తాయిస్తున్నారు ఏనా. నాకంటే కొడుకున్నాడు కొడుకు అయినా ఎసనా చాలా మూల మునిపేసి కూడా ఇప్పించాడు. ఆ ప్రభు రాక తొందరగా ఈ ఎప్పుడు వస్తానమ్మా గారు చనిపోయినప్పుడు దాని మీద ఆయన నేను చెప్పిన కట్ట తీసుకో అమ్మా ఎక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆయన పాస్టర్ గారు నిన్న ఫోన్ చేసుకుంటే ప్లేస్ కప్పడానికి బ్రదర్స్ తను వస్తుంది. ఒక నిమిషం మీరందరు మీరు రాబోయే కాలానికి నేను చంపడానికి ప్లాన్ చేస్తాను. ఎట్లయితే పాస్టర్ ప్రవీణ్ చంపారో నేను కూడా చంపడానికి ప్లాన్ చేస్తున్నాను. లంచ కొడుకు కుమారు తల్లినే లేపినాను ప్రభు బిడ్డ ఏం చెప్పాడు చెప్పు. హల్లెలూయా హలో అమ్మా ఇటు అమ్మా ఒక్క నిమిషం అమ్మా అమ్మా యేసు ప్రభు గురించి అడగాలి. యేసు ప్రభు అంటే ఎరగడక అంతే అంతే ఆటో ఆటో